జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మనకు ఎస్ఎస్సి జీడీలో ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో 2024-25 నోటిఫికేషన్ సంబంధించింది. సో అది 25 కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఎవరైతే ఆన్లైన్ చేస్తున్నారో ఇంకా చేయలేదో వాళ్ళు దయచేసి చేయండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, ఇంకా 1 వీక్ మాత్రమే టైం ఉంది కాబట్టి దయచేసి దాన్ని ఆన్లైన్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే 2023-24 నోటిఫికేషన్ సంబంధించింది ఈవెంట్కి, మెడికల్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వాళ్ళు పడ్డ ఇబ్బంది ఇప్పుడు రాబోయే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో రేపు మీరు పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ, మీ తమ్ముళ్ళు కానీ, అన్న తమ్ముళ్ళు, మిత్రులు కానీ ఎవరైతే వెళ్తున్నారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ఈవెంట్ కానీ, మెడికల్ కానీ, సో అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎలాంటి ఇబ్బంది పడ్డారో, ఏ సర్టిఫికేట్ ఏ సంవత్సరం ఉండాలి, ఏ సంవత్సరం అయితేనే వ్యాలిడేట్ అవుతుంది, దాని లేకపోతే మళ్ళీ రిజెక్ట్ చేసేస్తున్నారు డైరెక్ట్. అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిన మన మెడికల్ సంబంధించింది కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన రివ్యూ అంతా తీసుకోవడం వల్లనే మనం ఒక గ్రిప్ అని రావడం జరిగిందండి. ఏంటంటే ఈ ఇయర్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటేనే వ్యాలిడిటీ అని. సో నెక్స్ట్ మీకు కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కాబట్టి, సో 2025లో మీకు కూడా సెలక్షన్ ప్రాసెస్ ఇలాగే జరుగుతుంది కాబట్టి సేమ్, సో మీకు కూడా అవే సర్టిఫికేట్ సేమ్ ఈ సంవత్సరంలో కావాలి కాబట్టి, సో దయచేసి ఇప్పుడు నేను చెప్పబోయే డేట్లోనే మీరు సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మంచిదండి. ఓకేనా? సో జాగ్రత్త చూడండి. ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025లో ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు రిజెక్షన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఎలా రిజెక్ట్ అవుతుంది, దీని తర్వాత అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయిపోతాయి కొంతమంది అప్లికేషన్, అది ఎలా అయిపోతుంది, మళ్ళీ ఏమేమి డాక్యుమెంట్స్ మనకు రేపు సెలక్షన్లో అవసరం పడుతుంది అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెడికల్కి, ఈవెంట్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఏమేమి డాక్యుమెంట్ అవసరం పడుతుంది, సో ఆ డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే 39,481 పోస్టెస్ అండి. అంటే ఇది కూడా భారీ ఎత్తున నోటిఫికేషన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే దగ్గర 40,000 వేకెన్సీస్ అండి. సో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది 22 వేకెన్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనం. ఓకేనా? నెక్స్ట్ అప్లై డేట్ వచ్చేసి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లై డేట్ స్టార్టింగ్ వచ్చేసి 5/9/24 అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 14/10/24 అండి. అంటే ఈ మంత్ 14వ తారీఖు వరకే ఉందండి. అక్టోబర్ 14వ తారీఖు వరకే మనకు లాస్ట్ డేట్ అండి. అంటే 1 వీక్ టైం కూడా లేదండి. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే 1 వీక్ టైం కూడా లేదండి. సో లాస్ట్ మూమెంట్లో లాస్ట్ 13th-14th తారీఖు అయితే మొత్తం సర్వర్ బిజీ వస్తుంది కాబట్టి దయచేసి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు దయచేసి చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు ఈవెంట్కి వెళ్తున్నారో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మెడికల్కి వెళ్తున్నారో, ఈవెంట్కి వెళ్తున్నారో, ఆల్రెడీ ఎవరైతే ఈవెంట్ మెడికల్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సేఫ్టీ కోసం ఉంటారని చెప్పి నేను, ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా మారేది తెలియదు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరైతే ఈవెంట్ మెడికల్ క్వాలిఫై అయ్యారో 90% వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అండి. నేను రాసిస్తా. కాకపోతే ఏంటంటే మన సేఫ్టీ కోసం ఒకసారి అప్లై చేసుకుని పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే ఒకళ్ళు రాకపోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ట్రై చేయవచ్చు అని చెప్పేసి. ఓకేనా? సో దయచేసి అప్లై చేసుకోండి. ఓకేనా? అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో వాళ్ళు అన్న మా ఈ మిస్టేక్ పెట్టాను అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది నాకు. అప్పుడు అప్లికేషన్ కరెక్షన్ డేట్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, డేట్ 2 days మాత్రమే టైం వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ 2 daysలోనే మనం అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలి ఏమైనా మిస్టేక్ ఉంటే. సో 5/11/24 నుంచి 7/11/21 అంటే నవంబర్లో మనకు అప్లికేషన్ కరెక్షన్ డేట్ ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు, 7వ తారీఖు, 5, 6, 7 2 days మాత్రమే మనకు, 2-3 days మాత్రమే మనకు అప్లికేషన్ కరెక్షన్ డేట్ ఉంటుందండి. ఆ 3 daysలోనే మనం కంప్లీట్ చేసుకోవాలండి అప్లికేషన్ కరెక్షన్. ఈ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు రాసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఓకేనా, దయచేసి ఈ అప్లికేషన్ కరెక్షన్ డేట్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఎక్కడ డైరీలో కానీ, ఎక్కడ ఫోన్లో కానీ, నోట్లో రాసుకోండి. ఆల్రెడీ నేను అప్లికేషన్ కరెక్షన్ డేట్ రాగానే ఒక 1-2 days ముందే నేను మళ్ళీ వీడియో రూపంలో చేసి మీకు చెప్తాను మళ్ళీ. ఎందుకంటే ఒకవేళ నా వీడియో చూడకపోయినా కూడా మీరు రాసుకొని పెట్టుకుంటే మీకు కూడా మంచిదండి. ఓకేనా? దయచేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే 2024లో ఈవెంట్ మెడికల్కి వెళ్తున్నారో, ఫిజికల్, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వెళ్తున్నారో వాళ్లకు ఏ ఇబ్బంది పడుతుందో చెప్తాను. ఒకసారి చూడండి. డేట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి, డైరెక్ట్ రిజర్వ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మనకు నోటిఫికేషన్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనకు ఒక సర్టిఫికేట్కి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్లోనే ఆ సర్టిఫికేట్లు ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, క్యాస్ట్, ఎస్టీ, ఓబీసీ క్యాస్ట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, డొమైసైల్ సంబంధించిన కానీ, అనెక్సర్ సంబంధించిన ఏదైనా సరే ఆ డేట్లోనే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీగా మనకు ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్లో ఇవ్వకపోతే మనం రిజెక్ట్ చేసేస్తున్నాము. కొన్ని సెంటర్లు రిజెక్ట్ చేసేసారు ఆల్రెడీ, మీ ఫ్రెండ్స్ని అడగండి. ఓకేనా?
సో మనకు చూద్దాం ఈ డేట్ కానీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్నాం. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు SSC అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్ ఉంటారండి జనవరి ఫిబ్రవరిలో ఛాన్స్ ఉన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రాబోయే జనవరి ఫిబ్రవరిలో కొత్త సంవత్సరంలో రాబోయే జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎగ్జామ్ కంపల్సరీ పెడతారండి. దానిలో ఎలాంటి డౌట్ ఉండరండి. ఓకేనా, దయచేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కొంచెం ఫోకస్ అనేది ఎక్కువ పెట్టేటట్టు చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం సర్టిఫికేషన్కి వస్తామండి. చూద్దాం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు 2024-25 నోటిఫికేషన్లో వాళ్ళకు వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే మనకు 1 ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటారు దీన్ని. సో ఓకేనా, 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటారండి. సో ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న వాళ్ళనే మనకు ఈ స్టీల్ ప్లాంట్లో మీకు తెలిసే ఉండదు చాలామంది. మీకు స్టీల్ ప్లాంట్లో కానీ వేరే సెంటర్లో కానీ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేసి కనుక్కోండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ రైటా కాదా. స్టీల్ ప్లాంట్ సెంటర్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఏప్రిల్ 31 మార్చ్లో ఎవరికైతే లేదో వాళ్ళకి రిజెక్ట్ చేసేసారు. రిటర్న్ కూడా ఇంటికి పంపించేశారు. ఈ డేట్లోనే మాకు సర్టిఫికేట్ కావాలని చెప్పేసి తీసుకొని రావాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అందుకే మీరు ఆ ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో నేను చెప్పడం ఏంటంటే 24-25లో ఉండాలని చెప్పేసి వాళ్ళని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళారో వాళ్ళకు 23-24 అని చెప్పేసి ఉంటారండి. వాళ్ళకు ఎవరైతే ఇప్పుడు ఈవెంట్ మెడికల్కి వెళ్తున్నారో వాళ్ళకు 23-24 అండి ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి 24-25 అండి. సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీకు మార్చి కల్లా ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే జూన్లో ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఉంటుంది రిజల్ట్ వచ్చే వరకు. దాని తర్వాత మే జూన్ వరకు ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇదే టైం మళ్ళీ స్టేజ్గా మళ్ళీ ఇదే టైంలో మనకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ మెడికల్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే అది ఫైనాన్షియల్ ఇయర్లో రాదు. అందుకే 24-25 కాబట్టి ఏప్రిల్ నుంచి మార్చి వరకే మనకు టైం ఉంది. అంటే ఇప్పుడు ఉంది టైం, ఇప్పుడు అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకునే టైం ఉంది. కాబట్టి నేను దయచేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ ఇన్కమ్ అన్నీ కూడా క్యాస్ట్ రెసిడెంట్ డొమైసిల్ ఏదైతే అడుగుతున్నారో అనెక్సర్ సంబంధించి కూడా అన్ని సర్టిఫికేట్ ఇప్పుడు అప్లై చేసుకుంటే మంచిది. అప్లై చేసుకొని పెట్టుకుంటే మంచిది. ఏదైతే SSC జీడీలో అప్లై చేసి జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం పెట్టుకుంటే మంచిది. లేటెస్ట్ సర్టిఫికేట్ కింద వస్తుంది. ఓకేనా, ఎవరు ఎక్కడ ఏ సెంటర్కి వెళ్ళినా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, నెక్స్ట్ ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. ఈడబ్ల్యూఏ కాదు ఏ సర్టిఫికేట్ అయినా సరే నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను. SC ST OBC ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఇప్పుడే తీసుకుంటే మంచిది నా ఒపీనియన్. ఈ 14/10/24 ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్. ఈ డేట్ లోపే అప్లై చేసేయండి. సర్టిఫికేట్ ఎప్పుడైనా రాని అప్లై అయితే చేసేయండి. అప్లై డేట్ అనేది ఈ డేట్ లోపలే ఉంటే మంచిది. ఎందుకంటే ఇబ్బంది పడకుండా అవుతుంది. స్టీల్ ప్లాంట్లో చాలామంది రిజెక్ట్ చేయడం జరిగింది. రిటర్న్ కూడా పంపించారు. మళ్ళీ ఈ డేట్లో సర్టిఫికేట్ తీసుకొని రామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళలో ఉన్న ఇబ్బంది మీరు పడకూడదు ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఓకేనా. నెక్స్ట్ రిజెక్షన్ అండి. రిజెక్షన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఎలా రిజెక్ట్ అవుతారంటే ఫోటో వల్ల సిగ్నేచర్ సరిగా లేకపోవడం వల్ల. ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ప్లేన్ లేకపోవడం, కలర్ ఉండడం, సో క్లారిటీగా లేకపోవడం, మళ్ళీ సిగ్నేచర్ క్లారిటీగా లేకపోవడం, సైజ్ మిస్ మ్యాచ్ ఉండడం, ఫోటో కూడా సైజ్ ప్రాబ్లం ఉండడం వల్లనే మనకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా సార్లు ఫోటో సిగ్నేచర్ వల్లనే రిజెక్ట్ అవుతాయి అప్లికేషన్లు. వేరే రీజన్స్ ఏమి ఉండవు పెద్దగా. ఎక్కువ అప్లికేషన్ రిజెక్ట్ అయిందంటే ఫోటో సిగ్నేచరే. ఓకేనా, దయచేసి చూసుకోండి. మనకు అప్లికేషన్ కరెక్షన్ డేట్ ఉంది కదా, ఆ రోజు కరెక్షన్ చేసుకొని ఫోటో సిగ్నేచర్ ఏమైనా చేంజ్ చేసి ఉంటే చేసుకోండి. ఓకేనా, దయచేసి ఈ వీడియోను అందరికి షేర్ చేయండి. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలో వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు టైం ఉంది, 1 వీకే టైం ఉంది కాబట్టి దయచేసి అందరు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫోటో సిగ్నేచర్ వల్ల రిజెక్షన్ అయిపోతుంది కాబట్టి సో ఎవరైతే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త చేయడం జరుగుతుంది. సో చూసుకొని చేయండి. ఎవరైతే ఆల్రెడీ చేశారో వాళ్ళు అప్లికేషన్ కరెక్షన్ డేట్లో మనం కరెక్షన్ చేసుకునే ఆప్షన్ ఉంది. అప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినా కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. దయచేసి చూడండి. పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మన అప్లికేషన్ కరెక్షన్లో కరెక్షన్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో సర్టిఫికేట్ మాత్రం పదే చెప్తున్నాను. 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు తీసుకోవాలి. అది 24-25 ఎవరైతే ఇప్పుడు అప్లై చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. లేకపోతే మీకు అన్రిజర్వ్డ్ కింద కౌంట్ చేస్తారు. సో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కింద వెళ్ళిపోతుంది. దాంట్లో ఏమవుతారంటే
కట్ ఆఫ్ పెరిగిపోతుంది. సో మార్క్స్ మనకు వచ్చిన మార్క్స్కు మన కట్ ఆఫ్ పెరిగిపోతుంది కాబట్టి సో జాబ్ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది. సో దయచేసి ఈ వీడియోను మీకు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. సో దయచేసి మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ